శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్యమైన పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జ్ఞాన జిజ్ఞాసులందరికీ నా నమస్కారాలు. నా పేరు జి లలిత, ఊరు గుత్తి. మొదటగా జ్ఞాన జిజ్ఞాసులందరికీ వేమన యోగీశ్వర్ల వారి జన్మదిన శుభాకాంక్షలు. నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథంలో నాకిచ్చిన వేమన పద్యము 109. పతియొప్పిన సతియొప్పును పతిసతులొకటైన పరమ పావనమందు పతిసతి న్యాయమే మోక్షము బతులిత పరమాత్మ నైక్యమగురా వేమ. వివరణ: భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారము ఈ ప్రపంచంలోని ప్రతి జీవరాశికి శరీరాన్నిచ్చి ప్రకృతి తల్లి అయినది, ఆ శరీరాన్ని నడిపించే శక్తినిచ్చి పరమాత్మ తండ్రి అయినాడు. ఈ విధంగా ప్రకృతి పరమాత్మ సతీపతులైనారు. ప్రకృతి పరమాత్మకు విధేయురాలే అయినప్పటికీ పరమాత్మ ఆదేశానుసారము ప్రకృతి పరమాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించుచున్నది. ఎలా అనగా, ఎవరైతే దేవుణ్ణి చేరుకోవాలా, పరమాత్మను చేరుకోవాలని దైవ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడో వాడికి తల్లి అయిన ప్రకృతి అనేకమైన అవరోధాలు కలిగిస్తుంది. అప్పుడు ఆ సాధకుడు ఆ అవరోధాలన్నిటినీ అధిగమించి ప్రకృతి మాయను వ్యతిరేకించి దేవుని బాటను విడిచిపెట్టడో వాడిని పరమాత్మ అయిన తండ్రి ఒప్పుకుంటాడు. అప్పుడు వెంటనే తల్లి అయిన ప్రకృతి కూడా వాడిని ఒప్పుకొని వాడికి ఎలాంటి అవరోధాలను కలిగించదు. ఇలా ప్రకృతి పరమాత్మ పతి సతులు ఇరువురు ఒకే మార్గంలో ఆ భక్తుని పట్ల వర్తించినప్పుడు ఆ భక్తునికి మోక్షము కలుగును. ఎప్పుడైతే భక్తుడు అవరోధాలు కలిగినప్పుడు దేవుడి దగ్గర న్యాయం లేదు, దేవుడు నాకే కష్టాలు ఇస్తున్నాడు అనుకుంటాడో వాడిని ప్రకృతి తల్లి దేవుని మార్గం నుండి దూరంగా పంపును. అందరికీ నమస్కారం.